ఏదైనా జరగాలని బలంగా కోరుకుంటే ఒక్కోసారి మన కోరిక నెరవేరుతుంది. కోరిక తీరినా దాని పర్యవసనాలు, తర్వాత జరిగే పరిణామాలు ఏమాత్రం నచ్చకపోవచ్చు. అసలు ఇలాంటి కోరిక ఎందుకు కలిగిందా అని అనుకునే పరిస్థితులు ఎదురవచ్చు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైందేమో అనిపిస్తుంది. మరి కేసీఆర్ ఏం కోరుకున్నారు? ఆ కోరిక నెరవేరడం ఆయనకు ఎలాంటి కష్టాలు నష్టాలు తెచ్చిపెట్టింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా చేయాలని చాలా బలంగా కోరుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. కోరుకొని ఊరుకోకుండా తెలంగాణ గడ్డపై జరిగే ఎన్నికల్లో టీడీపీని పోటీలో లేకుండా చేయడానికి చేయాల్సినదంతా చేశారు. చివరికి ఆయన కోరిక తీరింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పేరుకి మనుగడలో ఉన్నా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ వస్తోంది. కారణాలు ఏమైనా కొంతకాలం నుంచి తెలంగాణలో జరిగే ఏ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదు. అయితే ఈ పరిణామం కేసీఆర్ కు గాని బీఆర్ఎస్ కు గాని లాభం చేయకపోగా తీరని నష్టం చేసింది. టీడీపీ పోటీలో లేకపోవడంతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి ఉప ఎన్నికల వరకు ప్రతి ఎలక్షన్స్ లో ఆ పార్టీ సానుభూతి పరులు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి జై కొడుతున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కొంతకాలం పనిచేసిన రేవంత్ రెడ్డి ఎల్లో సైన్యం అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పార్టీ మారినా ఈ ఫ్యాన్స్ కి ఆయనపై అభిమానం తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుకి బీఆర్ఎస్ ను వ్యతిరేకించే వర్గాలు, టీడీపీ సానుభూతి పరులు జత కావడంతో ప్రతి ఎన్నికల్లోనూ కారు గుర్తు బోల్తా పడుతోంది. అందుకే తథాస్తు దేవతలు ఉంటారు, జాగ్రత్త అని చెబుతారు పెద్దలు. ఇంగ్లీష్లోనూ బివేర్ ఆఫ్ వాట్ యు విష్ అనే సామెత ఉంది. అంటే నువ్వు ఏం కోరుకుంటున్నావో చాలా జాగ్రత్తగా ఆలోచించుకో అని అర్థం. ఒక్కోసారి ఆ కోరిక తీరినా ఆ తర్వాత జరిగేది కోరుకున్న వాళ్ళకే నచ్చకపోవచ్చు.